నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ గన్నవరం నుంచి యార్లగడ్డ అంటే టీడీపీ ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి తన పనితీరదంతా కూడా చూస్తే చాలా అనిపిస్తుంది కానీ ఇక్కడ అదే పరిస్థితి ఏంటంటే వల్లభనేని వంశీ గారి పరిస్థితి మాత్రం కొంచెం వెనుకబడినట్టు నిరుత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే దేనివల్ల అంటారు సార్ ఇది అంటే గన్నవరం అనే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిది రైట్ మరి 2014లో వల్లభనేని వంశీ గారు అక్కడ గెలవడం కూడా జరిగింది 2009లో కూడా విజయం సాధించారు 2014లో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడిని కాదని అంతకుముందు 2009లో లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినటువంటి వల్లభనేని వంశీ గారికి ఇచ్చిన మాట ప్రకారం 2014లో ఆయన గన్నవరం కేటాయించడం కూడా జరిగింది విజయం సాధించారు ఇక్కడ ఏంటంటే పార్టీతో పాటు ఎంతో కొంత పట్టున్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ కాదనాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుర్రవాళ్లలో యువతలో అతనికి ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు అట్లాగే కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా జరిగింది దానివల్ల యువత అతని వెంట నడిచిన మాట వాస్తవం అది అదన బలం కూడా తెలుగుదేశం పార్టీకి చేకూరిందనేది వాస్తవం అందుట్లో సందేహం కూడా ఏం లేదు సహజంగానే బలమైన నియోజకవర్గంలో ఎందుకంటే అతను ఏమంటున్న యువత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమీ ప్రత్యేకమైన వాళ్ళు కాదు అంటే యువతకి కొంచెం అతను యువతలో బాగా పేరు సంపాదించుకున్న మాట మాత్రం వాస్తవమే అట్లానే అతన్ని ఆదరించారు 2014లో హక్కును చేర్చుకున్నారు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు విధి విధానాలను బట్టి మళ్ళీ 2019లో కూడా ఆయనే పోటీ చేయడం కూడా జరిగింది ఎంతో కొంత సాన్నిహిత్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు ఉన్నమాట వాస్తవమే అది కాదనలేని సత్యం ఎందుకంటే బహిరంగానే అదేదో చాటుమాటు కాకుండానే విజయవాడలో బహిరంగానే ఆయన కోసం వేచి చూసి కలిసిన సందర్భాలు కూడా కలవడానికి ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజు కూడా అతని గురించి దాని గురించి పట్టించుకోకుండానే వ్యక్తిగతంగా ఉన్నట్టు పరిచయాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి ఆయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది బలమైన నాయకుడిగా ఎదిగాడు గన్నవరానికి అందులో సందేహం కూడా ఏం లేదు కానీ గెలిచిన తర్వాత అతని రాజకీయ భవిష్యత్తు గురించి సరే పార్టీలో ఎవరెవరికి ఏ విభేదాలు ఉంటాయో బయటకు వెళ్ళిన తర్వాత అధినేతను మాట్లాడుకుంటారు ఇవన్నీ ఉంటాయి కొంచెం శృతి మించి విమర్శించిన మాట కూడా వాస్తవమే సరే అతనికి రాజకీయ అవసరాలు కావచ్చు లేదంటే మిగిలిన వాళ్ళు అందరూ భావించినట్టుగానే 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయి శాసనసభ్యులుగా గెలిచారు ఇక తెలుగుదేశం పార్టీ కోలుకోలేదేమో మన భవిష్యత్తు ప్రశ్నార్థకమేమో రాజకీయంగా అని చెప్పని గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళిన కాడి నుంచి కూడా అక్కడ ఈయన కావచ్చు వేరే నాయకుడు కావచ్చు ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించుకోవటం కలిసి ప్రయాణం చేయలేని పరిస్థితి అక్కడ ఉంది ఆ పరిస్థితుల్లో యార్లగడ్డ వెంకటరావు గారికి మీకు ఇప్పుడు తరువాత అయినా సరే వల్లభనేని వంశీ గారికి ఇస్తాము మీకు ఇవ్వమని చెప్పారన్న ఉద్దేశంతో మనస్తాపం చెంది ఆయన తెలుగుదేశం పార్టీ పంచం చేరటం కూడా జరిగింది చేరిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన్ని స్వాగతించారు ఆయన కూడా వీళ్ళతోటి మమేకమైపోయాడు కలిసి కొంచెం జోరుగానే ప్రయాణం సాగుతూనే ఉంది ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత వెనకబడిన మాట వాస్తవం మాత్రం వంశీ గారికి కలిగింది వాస్తవం కూడా స్థానిక పరిస్థితులు ఆయనకు కూడా తెలుసు ఇందులో సంస్థాగతంగా గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంటారు కూడా ఆయనకు తెలుసు సరే అధికారం కూడా ఉంది ఇప్పుడు ఆయన తోటి ఉన్న కుర్రవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆయనతో ప్రయాణం చేశారు ఇది అదనంగా బలం చేకూరుతుంది నాకు అధికార పార్టీ అండదండలు కూడా ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఏమైందంటే గన్నవరం సహజంగానే తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాబట్టి నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీకి అందుట్లో మన శాసనసభ్యుడు కూడా ఆ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనతో మనకు ఎందుకు లేని చెప్పి కొంచెం దూరంగా ఉండటం కూడా జరుగుతూ ఉంది మిగిలిన వాళ్ళు ప్రజలు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి ఇబ్బందికరంగా జరిగినప్పుడు వాళ్ళు బజారుకి రావడం కూడా జరుగుతూనే ఉంది ఈ పరిస్థితుల్లో ఈరోజు యార్లగడ్డ వెంకటరావు గారు వచ్చిన కాడి నుంచి వీళ్ళతో కలిసి ప్రయాణం చేయటమే కాకుండా వివాదరహితుడిగా కూడా పేరుంది అతనికి పార్టీ ఏదైనా సరే ఆయన మీద పెద్ద వ్యతిరేకత లేకపోబట్టే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా హక్కును చేర్చుకోవడం కూడా జరిగింది వచ్చిన కాడి నుంచి ఆయన కూడా వాళ్ళతో కలిసిపోయి ముందుకు వెళ్తా ఉండేసరికి రోజుకి తెలుగుదేశం సంస్థాగతంగానే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ యార్లగడ్డ వెంకటరావు గారు ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో ఈయన వెంట ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళినందుకు ఎట్లాగైతే బలం ఎంతో కొంత చేకూర్చిందో
యార్లగడ్డ వెంకటరావు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా తిరిగి మళ్ళీ యార్లగడ్డ వెంకటరావు గారితో పాటు ప్రయాణం చేస్తున్నందువల్ల ఆయనకి ప్రతికూల పరిస్థితులు అనేవి స్పష్టంగా కనపడతా ఉన్నాయి అక్కడ వంశీ గారికి. ఈ పరిస్థితుల్లో మరి అందరిలాగానే మరి వచ్చిన అతను ఆయనకి ఇవ్వకుండా ఇక్కడ మద్దాలగిరి గారికి ఇవ్వలేదు. గుంటూరు 2 ఆయన తెలుగుదేశం పార్టీ ఈయనతో పాటు ఆయన కూడా వెళ్ళారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇవ్వలేదు. ఇవాళ వినిపిస్తున్న వాదన ఏంటంటే ఈయన్ని పెనమలూరు మారుస్తారు, రైట్. కాబట్టి పెనమలూరు మారిస్తే అంగీకరిస్తాడా లేకపోతే ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకొని ఏం చేస్తాడు అని చెప్పని భావిస్తున్నాను. నేనైతే అనుకుంటున్నానంటే తెలియగల వ్యక్తి అయితే అతను ఏం జరిగినా అతను రాజకీయ భవిష్యత్తును కనుక దృష్టిలో పెట్టుకుంటే పెనమలూరుకి ఇస్తానంటే పోటీకి దూరంగా ఉంటే మంచిదేమో అనేది నా అభిప్రాయం. వంశీ గారికి అతను రాజకీయ భవిష్యత్తు ఉంటే చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ అతను దానికి దూరంగా ఉండి వాడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ బలం ఎంతో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. సరే ఏదో మరి ఆయన మాట్లాడటం జరిగింది, కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఎటు లేదు కాబట్టి, ఆయన తీసుకునే అవకాశం కూడా లేదు కాబట్టి ఆయన పెనమలూరు వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. అంటే మరి దీని మీద ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారు? ఒకవేళ కాదు అక్కడ నుంచి పోటీ చేయాలంటే దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి సార్? జగన్ గారు ఎలా ప్రవర్తిస్తారంటే ఆయన కనుక పిలిచి పోటీ చేయమంటే పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇది ఏదో విధంగా దూరంగా ఉంటే ఈయనకి రాజకీయంగా పెద్ద ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వెళ్ళారనుకోండి రాజకీయంగా ఓడిపోవడం కూడా జరిగింది పెనమలూరులో, ఇది అందులో సందేహం ఏం లేదు. అక్కడ ఇవాళ కృష్ణా జిల్లా పరిస్థితి చూసుకుంటా ఉంటే కృష్ణా జిల్లా ఏముంది, యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందుకెళ్తున్న సందర్భంలో చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 161 స్థానాల దాకా వస్తాయని చెప్పని సమాచారం అంతా ఉంది. దాంట్లో ఆ వచ్చే 10-15 స్థానాల్లో కూడా 10-14 స్థానాల్లో కూడా రాయలసీమ నుంచి కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అందులో కడప జిల్లా నుంచి ఒక 4, అట్లా కర్నూలు నుంచి ఒక 2, అలా వివిధ ప్రాంతాల్లో 10 కంటే కనపట్టలేదు. కాబట్టి లేనిపోయిన తలకాయ నొప్పులు ఎందుకు అనే ఉద్దేశంతో రాజకీయంగా తెలియగలడు కాబట్టి అతను ఆ రోజు ఆలోచించి వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత కొన్ని ప్రేలాపనలు ఆయన నోట్ల నుంచి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి దూరంగా ఉంటాడని, తెలివిగల రాజకీయ నాయకుడు కాబట్టి దూరంగా ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను. లేదు రాజకీయంగా నా ఊరికి ఉండాలి, నేను పార్టీలో కొనసాగుతాను అనే భావంతో ఉంటే అప్పుడు జగన్ గారు ఆదేశిస్తే తప్పకుండా వెళ్ళాల్సిందే కదా. నేను ఇక్కడే పోటీ చేస్తానంటే ఒప్పుకునే మనిషి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి కాదు కూడదంటే వెళ్తాడేమో అయితే నాకు తెలియదు, కానీ తెలివిగల రాజకీయ నాయకుడు కాబట్టి పోటీకి దూరంగా ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్.